మురికి నీరుతో చేసినా సరే పానీపూరి అంటే ఎగబడి తినాల్సిందే. అట్లా ఉంటది మాతో. మరి అసలు మ్యాటర్ ఏంటంటే, పానీపూరి అంటే ఇష్టపడిన అమ్మాయి ఉంటుందా? నేను మా ఊర్లో పానీపూరి తినాలంటే ఈ ప్లేస్ కే వస్తాను. అంత టేస్టీగా ఉంటుంది. ఈ పానీపూరి అతను ఏం కలుపుతాడో కానీ ప్లేట్లు తినాలనిపిస్తుంది. పానీపూరి రొటీన్ కదా అని దహీపూరి చెప్పాను. దహీపూరి చేస్తూ ఉంటేనే నోరూరుతుంది. అంత కలర్ఫుల్ గా కనిపించింది నాకైతే. అందులో ఒక్కో ఐటమ్ వేస్తూ ఉంటే అది ఉండే కొద్ది కలర్ఫుల్ గా కనిపించింది. పానీపూరి బండి దగ్గర ఎప్పుడు చూసినా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ఉంటారు. అన్ని మసాలాలు యాడ్ చేశాక ఫైనల్ గా పెరుగైతే వేశారు. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంది. ఎంత హైజీన్ గా ఉన్న వాళ్ళైనా పానీపూరి దగ్గరకు వచ్చేసరికి అది ఎంత చెమటూర్చి చేసినా, మురికి నీళ్ళతో చేసినా, అందులో ఆనియన్స్ ఉంటే చాలు లొట్టలేసుకుంటూ మరీ తినేస్తారు. నేను తింటూ ఉండగానే పెరుగుతో నానిపోయి మెత్తగా అయిపోయింది. పూరి కాస్త మిక్స్చర్ లా తినాల్సి వచ్చింది. మీలో ఎంత మందికి పానీపూరి అంటే ఇష్టం ఉండదు? కమెంట్ లో మెన్షన్ చేయండి.